వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నికృష్టపు మనిషి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. రిజల్ట్కు ముందే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎత్తిపోతల అయిపోయింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమైపోయాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అతను జంప్ అవుతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 డెకాయిడ్ జగన్మోహన్ రెడ్డి నీచ నికృష్ట బతుకు మనందరికీ తెలుసు. అతని ఓటమికి ఇటీవల అనేక సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. అతని పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మాకు పోలీసుల మీద నమ్మకం లేదు, కౌంటింగ్ మీద నమ్మకం లేదు అనడంతో పాటు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలు చెప్పులతో చీపుర్లతో తరిమి వేటాడి ఎన్నికల రోజే కొట్టడం మనందరం చూసాం. ఎన్నికల తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి డెకాయిట్ల దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా అనేక మంది పారిపోవటం, ఈ దేశం నుంచి కూడా వెళ్ళిపోవటం మనందరం చూసాం. అయితే ఇప్పుడు అనూహ్యంగా రిజల్ట్ ఇంకొక వారమే ఉండగా జూన్ 4వ తేదీ రిజల్ట్ ఉంటే ఇప్పటికిప్పుడు అంటే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని కన్ఫర్మ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అది కూడా రాజ్యసభ ఎంపీ, అతనికేమి ఫలితాలతో సంబంధం లేదు, అతని పదవి అలాగే ఉంటుంది. కానీ అతను కూడా ఆ పార్టీకి జలకిచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి వ్యతిరేకంగా అతను నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఎవరు ఊహించినటువంటిది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నాడని. అసలు ఇంతకీ ఎవరా రాజ్యసభ సభ్యుడు, ఎందుకు జగన్కి హ్యాండ్ ఇచ్చాడు అనేది ఒకసారి మనం గమనిస్తే అతనే ఆర్ కృష్ణయ్య. ఇతను బీసీ ఉద్యమ నేతగా 40 సంవత్సరాలు బీసీల కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. అయితే ఇతను తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. 2014లో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణలో పోటీ చేసినటువంటి వ్యక్తి. అయితే ఇటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చేరదీశాడు. ఎందుకు? కేసీఆర్ అప్లికేషన్ కోసం. మన రాష్ట్ర జీవితాన్ని, మన రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాడు తెలంగాణలో కేసీఆర్కి. అయితే కేసీఆర్తో ఇతని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్థసారథిరెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఇప్పించుకొని ఇతను కేసీఆర్ కోసం ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఆర్ కృష్ణయ్య ఇప్పుడు తెలంగాణలో మామూలుగా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి అసెంబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. అది కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి తీన్మార్ మల్లన్న, ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వ పతనం కోసం నిరంతరం పోరాటం చేశాడో అటువంటి వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. అతను ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎట్లుంటాయి? కేసీఆర్ గెలవాలి, కేసీఆర్కి సపోర్ట్ చేయాలి, కేసీఆర్కి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనేక రకాలుగా చిచ్చుపెట్టి ఆర్థికంగా కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించాడు. తలసాని లాంటి లఫూటుగాలను కూడా పంపించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా మోటివేట్ చేశాడు. అయితే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎప్పటికీ కేటీఆర్ అనేటువంటి లత్కోరి ఎదవలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంలో కేటీఆర్ గారి కారు కూతలు మనం చూసాం, కేసీఆర్ అహంకారపూరిత వ్యవహారశైలి మనం చూసాం. అయితే ఇప్పుడు మొన్న కూడా రిజల్ట్కి ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ల తర్వాత కూడా ఆంధ్రాలో జగనే గెలుస్తాడు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యులకి ఏడెట్టాగో పవర్ లేదు కాబట్టి ఆంధ్రాలో అన్న వాళ్ళ బానిస వాళ్ళ ఫ్రెండు అధికారంలో ఉండాలని వాళ్ళ కోరిక. అయితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులైనటువంటి కేసీఆర్కి, కేటీఆర్కి, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ ఆర్ కృష్ణయ్య తీన్మార్ మల్లన్నకి మద్దతు ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి, ఆశయాలకి వ్యతిరేకంగా ఆర్ కృష్ణయ్య నిర్ణయం తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందబోతున్నాడు, ఇట్లాంటి దౌర్భాగ్యుడితో నేను ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి నిర్ణయంతో ఇవాళ ఆర్ కృష్ణయ్య మీద ఏమైనా చర్యలు తీసుకోగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డి అనేవాడికి దమ్ముంటే, ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే, క్యాపబిలిటీ ఉంటే, వీళ్ళు చెప్పినట్టుగా పులివెందులు పులి సింహం బొక్క అయితే, నువ్వు మగాడు అయితే, నువ్వు బీఆర్ఎస్కి అనుకూలమైతే అతను కాంగ్రెస్కి అనుకూలంగా ఏదైతే నువ్వు చెప్తావో నా శత్రువులు నా తండ్రి మీద కేసు పెట్టారు, నన్ను జైల్లో పెట్టారని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడో అటువంటి కాంగ్రెస్ పార్టీకి, పైగా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు తెలుగుదేశం పార్టీని వెళ్ళినటువంటి ప్రోడక్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య మరి మద్దతు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే, క్యాపబిలిటీ ఉంటే, మగాడైతే ఆర్ కృష్ణయ్య మా పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు, సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయమని నువ్వు మగాడివైతే రాజ్యసభ చైర్మన్కి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కి నువ్వు మగాడివైతే ఒక లేఖ రాయి, ప్రయత్నం చేయి. ఎందుకంటే నీకు బొక్క పడిపోతుంది. నువ్వేం బీసీల పక్షపాతివి కాదు. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటారు. బొకడాగా ఏంట్రా నీ మైనార్టీలో నువ్వు
మిస్బా అనేటువంటి 10వ తరగతి ఆడబిడ్డ చనిపోవడానికి నువ్వు కారణమయ్యావు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వు కారణమయ్యావు. ఎస్సీల విషయానికి వస్తే డాక్టర్ సుధాకర్ని వెంటాడి వేదాడి చంపించావు, ఎందుకంటే మాస్క్ అడిగినటువంటి పాపానికి. అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపివేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబును నువ్వు కాపాడుకుంటా ఉన్నావు. అదేవిధంగా బీసీల విషయానికి వస్తే చంద్రయ్య దగ్గర నుంచి అనేక మంది బీసీలని ఉరి పేకలు కోసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది కూడా మనందరికీ తెలుసు. నందం సుబ్బయ్య దాకా ఇవన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, ధైర్యం ఉంటే, గెలుస్తానేటువంటి నమ్మకం ఉంటే ఆర్ కృష్ణయ్య మీద చర్యలు తీసుకోమని. ఆర్ కృష్ణయ్య కూడా ఈడెట్టాగో ఓడిపోతున్నాడు, ఓడిపోయేటువంటి బఫూన్తో మనకెందుకు అన్నట్టుగా అతను కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాడు. రిజల్ట్ రాకముందే జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ అయితే దానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని అర్థమైనటువంటి అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పారిపోతే ఆర్ కృష్ణయ్య కూడా జెండా తిప్పేశాడంటే జగన్ జెండా ఎత్తేయడం ఖాయం.